బీఆర్ఎస్ గవర్నమెంట్ లో నాగోల్ దగ్గర ఇదే మూసీలో ఒక 5 కిలోమీటర్ స్ట్రెచ్ మోడల్ గా మేము డెవలప్ చేశాం. ఒక్క ఇల్లు కూలగొట్టలేదు, ఒక్క ఇల్లు పడగొట్టలేదు, ఒక్క నిర్మాణాన్ని ధ్వంసం చేయలేదు. అంటే ఇది మేమందరం చేయగలిగినప్పుడు మరి 55 కిలోమీటర్ల పరిధిలో మీరెందుకు చేయలేరు అన్నది ప్రశ్న ఒకటి. రెండవది, గత 8.5 ఏళ్లలో మేము హైదరాబాద్ లో ఒక్క ఇల్లు పడగొట్టామా? ఒక్క ఇల్లు పడగొట్టాల్సిన అవసరం వచ్చిందా? కొత్త లింక్ రోడ్స్ ఏర్పాటు చేశాము, కొత్త ఫ్లైఓవర్లు కట్టాము, 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాము, కొత్తగా ఎస్టీపీలు కట్టాము, కొత్తగా పార్క్స్ కట్టాము, గ్రేవ్ యార్డ్స్ కట్టాము, మూసీని కూడా కొంత బ్యూటిఫై చేశాము, డ్రింకింగ్ వాటర్ ఇచ్చుకున్నాము. తర్వాత మేము ఏమనుకున్నామంటే నిజానికి కరోనా వచ్చింది 2020లో. కరోనా ఒకవేళ రాకపోయి ఉంటే ఒక్క ఇల్లు పడగొట్టకుండా మూసీ బ్యూటిఫికేషన్ కూడా మేము ప్లాన్ చేశాం. డిపిఆర్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఆ రోజే సిద్ధం చేసి మీకు కావాలంటే కాపీ కూడా మీకు అప్పచెప్తాం. 16,000 కోట్ల రూపాయలతో 16,000 crores ఓన్లీ. దానిలో మరి ఎండ్ టు ఎండ్ మంచిరేవుల నుంచి మొదలు పెడితే కింద అక్కడ దాకా ఓఆర్ఆర్ కింది దాకా చివరి దాకా వెస్ట్ నుంచి ఈస్ట్ దాకా ఒక ఫ్లైఓవర్ కూడా ఎక్స్ప్రెస్ వే కూడా ఏర్పాటు చేసుకుంటూ ఒక ఎక్స్ప్రెస్ వే కూడా మూసి మధ్యలో ప్లాన్ చేశాం. ప్లాన్ చేసి 3,866 కోట్లు 3,866 crores. We planned 32 STPs to make Hyderabad the only city in the country which treats every drop of its sewerage. ఎందుకంటే మీకు ఒక విషయం తెలియాలి, 94% of the sewerage that gets generated in Hyderabad GHMC limits లో it flows into Moosi. Moosi is both a boon and a bane for Hyderabad. Because it is a boon because natural గా ఎప్పుడైనా పెద్ద వర్షాలు పడ్డప్పుడు నీళ్ళన్నీ కూడా బై గ్రావిటీ మూసీలోకి వెళ్ళిపోతాయి, కిందికి వెళ్ళిపోతాయి. సో సబ్మర్జెన్స్ కానీ ఇనండేషన్ కానీ ఉండదు. వాట్ వీ హవ్ ట్రైడ్ టు డూ ఇస్ వీ హవ్ ట్రైడ్ టు ఎన్షూర్ every single drop of sewerage that gets generated in Hyderabad city limits, about 2,000 MLD. 1 MLD is 1 million liters per day. 2,000 MLD of sewerage that gets generated in Hyderabad, we ensured that we build capacity. 866 crores worth of sewerage treatment plants have been built. 80% have been constructed in our